హాయ్ అండి, మీ మణి కిచెన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు క్యాబేజీ పెసరపప్పు తయారు చేసి చూపిస్తున్నాను మీకు. ఇది చలవండి, పిల్లలకి ఒక దోశల్లో పెట్టుకున్న, చపాతీలో తిన్నా, రైస్లో తిన్నా చాలా బాగుంటుందండి. మనకు చలవ చేస్తుంది కూర. మధ్య మధ్యలో ఇలా కూడా వండుకుంటుంటే బాగుంటుంది. ఈ మాత్రం క్యాబేజీకి గ్లాసులు పెసరపప్పు తీసుకున్నానండి నేను. ఒక 8 పచ్చిమిరపకాయలండి, 4 కరివేపాకు రెబ్బలు, కొంచెం కొత్తిమీర, పోపు దినుసులండి. ఇవి పోపు దినుసులు. నేను ఈ గ్లాసులు పెసరపప్పు నేను పొద్దుట 3 గంటల ముందు నానబెట్టి పెట్టుకున్నానండి. కడిగేసి ఇలా పెట్టుకున్నాను. ఇది ఉడకబెడదాం. ఇప్పుడు ముందుగా ఈ పప్పు ఉడకపెట్టుకుందామండి మనం. ఇది 80% ఉడకాలండి పెసరపప్పు. మరీ మెత్తగా ఉడకకూడదు. క్యాబేజీ పెసరపప్పుకి 80% పప్పు ఉడకాలి. ఇది ఉడికి లోపల మనం ఈ కోసి పెట్టుకుందామండి. ఈ కోసి కుక్కర్లో పెట్టి కొంచెం 4 నుంచి 5 విజిల్స్ వేయించుకుందామండి. అంటే క్యాబేజీ కోసి కుక్కర్లో పెట్టుకుంటున్నామండి. ఇందులో కొంచెం వాటర్ పోద్దాం. ఒక గ్లాసుడు వాటర్ పోసి కొంచెం కొత్తిమీర, పచ్చిమిరపకాయలన్నీ పోసుకున్నామండి. కొంచెం కరివేపాకు కూడా వేసి ఒక 4 నుంచి 5 విజిల్స్ వేయించుకుందామండి. నాలుగు నుంచి 5 విజిల్స్ వేయించుకుందామండి. మళ్ళీ తీసి చూస్తాను. ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇలాగా ఒక బెజ్జాలు దాంట్లో తీసుకుని నీళ్ళు వడపోసేసుకుందాం. ఇప్పుడు కళాయి తీసుకుని పోపు వేసుకుందామండి. ఒక 5-6 స్పూన్లు నూనె పోసుకున్నామండి. నూనె కాగింది. ఎల్లుల్లిపాయలు వేసుకున్నామండి. ముందుగా ఇలా మా నాన్నమ్మ, మా అమ్మమ్మ చేస్తే చూసేదానండి. కూరలు చాలా బాగుంది. నాన్నమ్మ, అమ్మమ్మ ఉండేవారు. చాలా బాగుంది కూరలు. నేను ఇలా చూసి నేర్చుకున్నానండి. మీరు ఇలా చూసి నేర్చుకుని పిల్లలకి తెచ్చి చూడండి. ఈ తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసానండి. ఉల్లిపాయ కూడా మరీ వేపించేయొద్దండి. కొంచెం కరివేపాకు వేస్తాను. ఇందులో కొంచెం నేను 1/2 స్పూన్ పాలు తీసుకున్నానండి. కళ్ళుప్పు కాదు. అలాగే కొంచెం లైట్గా పసుపు వేసుకుందాం. ఇందులో ఎక్కడా కారం ఆడక్కర్లేదండి. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలే కదా, కారం ఆడక్కర్లేదు. ఇలా ఉడకేస్తున్నాం కదండి. ఇవి కూడా వేసి చేసుకుందాం. క్యాబేజీని పెసరపప్పు చాలా బాగుంటుందండి. ఇలాగా క్యాబేజీ అయిపోయింది. ఇప్పుడు బెజ్జాల గట్లో ఇలాగా ఒక దాంట్లో పెసరపప్పు కూడా ఉడకసేసుకోవాలి. పడుతుంది.
క్యాబేజీ పెసర పొడిపప్పు చూడండి రెడీ అయిపోయింది మనకి. ఇలా చేసుకోండి. మీ మంచి మనసుతో బాగా చూస్తున్నారండి. అలాగే మీ మంచి సేపుతో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వంటకంలో కలుసుకుందామండి. బాయ్ అండి. ఇట్లా ఒక గిన్నెలో వేసుకున్నామండి మనం. క్యాబేజీ పెసర పొడిపప్పు అండి ఇది. మనం ఇందులో వేసుకుంటున్నా చాలా బాగుంటుందండి. మనకి దోశల్లో, చపాతీలు, రైస్లో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకు పెట్టండి, మీరు తినండి. నా కామెంట్ రూపంలో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.